హాయ్ ఫ్రెండ్స్, మనము ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 17 అండ్ 18 క్వశ్చన్స్ చూసుకున్నాం. 17 క్వశ్చన్ వచ్చేసి 1 లీటర్కు 8 రూపాయల చొప్పున 20 లీటర్ల పాలు కొని దానిపై 10 రూపాయలు చిలికించడానికి ఖర్చు పెడితే 5 కేజీల క్రీము, వెన్న, 20 లీటర్ల టొనై పాలు వచ్చాయి. 30 రూపాయలు పర్ కేజీ చొప్పున క్రీము, లీటరు 4 రూపాయల చొప్పున టొనై పాలు అమ్మితే ఈ వ్యవహారంలో అతని లాభ శాతం. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే 1 లీటర్కు 8 రూపాయల చొప్పున ఎన్ని లీటర్లు? 20 లీటర్ల పాలు కొన్నాడు. 20 లీటర్ల పాలు 8 రూపాయల చొప్పున కొన్నాడు. దానిపైన ఎంత ఖర్చు పెట్టాడు? చిలికించడానికి 10 రూపాయల చొప్పున చిలికించడానికి ఖర్చు పెట్టాడు. టోటల్గా ఎంత వస్తుంది మనకి? 160 ప్లస్ 10 170. 170 అనేది వస్తుంది. ఇక్కడ 5 కేజీల క్రీము, 20 లీటర్ల టొనై పాలు వచ్చాయి. 5 కేజీల క్రీము, తర్వాత 20 లీటర్ల టొనై పాలు. ఇప్పుడు 30 పర్ కేజీ చొప్పున క్రీము ఎంత వచ్చింది? 30 పర్ కేజీ చొప్పున క్రీము. ఇక్కడ టొనై పాలు ఎంత వచ్చినాయి? 4 లీటర్కు 4 రూపాయల చొప్పున టొనై పాలు వచ్చాయి. టోటల్ చేస్తున్నట్లయితే మనకి 150 ప్లస్ 80 ఈక్వల్ ఎంత వస్తుంది? 230 వస్తుంది. 230 వచ్చింది. అయితే ఇప్పుడు మనకి లాభం ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇదేంటది? సిపి వాల్యూ. ఇది అమ్మగా వచ్చిన వాల్యూ. తర్వాత లాభం ఎంత వచ్చింది? 230లో నుంచి 170 తీసేసినట్లయితే లాభం 60 వస్తుంది. లాభం వచ్చేసి లాభం ఎన్ని రూపాయలు? 60 రూపీస్ లాభం. ఇప్పుడు మనకి లాభ శాతం కావాలి. లాభ శాతము ఈజ్ ఈక్వల్ లాభము బై ఎంత? ఫస్ట్ కొన్న వేల ఎంత? 170 ఖర్చు చేశాడు ఇంటూ 100. అప్పుడు లాభ శాతం ఎంత వస్తుంది? 600/17. 600/17. ఈ వాల్యూ చేసినట్లయితే మనకి 17 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 51, తర్వాత 9, తర్వాత 5, 7 5ల 35, 85. తర్వాత పాయింట్ పెట్టినట్లయితే 2 టైమ్స్. అంటే వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 600/17 వాల్యూ చేసినట్లయితే 35.29 వస్తుంది. 35.29 అంటే 35.3%. ఆన్సర్ వచ్చేసి 35.3% అనేది వాల్యూ రావడం జరిగింది. ఇక్కడ 17th లెక్క చూసుకున్నాం. 17th అయిపోయింది. 18th చూసుకున్నాం. జాకబ్ ఒక స్కూటర్ను కొంత సొమ్ముతో కొన్న ధర మీద 10% మరమ్మతులకు ఖర్చు పెట్టి 110 రూపాయల లాభంతో అమ్మాడు. అతనికి 20% లాభం వస్తే అతడు మరమ్మతుల మీద పెట్టిన ఖర్చు ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, జాకబ్ ఒక స్కూటర్ను కొంత సొమ్ముతో కొన్నాడు. ఆ కొంత సొమ్ముని ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. కొంత సొమ్ముని ఎక్స్ అనుకున్నాం. 10% మరమ్మతులకు ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టాడు? 110/100. 10% ఖర్చు పెట్టాడు. అతనికి ఎంత శాతం లాభం వచ్చింది? 20% లాభం వచ్చింది.
ఎంత లాభంతో అమ్మాడు? 110 రూపాయల లాభంతో అమ్మాడు. ఈ వాల్యూ చేసినట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది? x into 11/10 into 1/5 equal to 110. x is equal to ఏమవుతుంది? 110 into 10/11 into 5/1. 11కి క్యాన్సిల్ అవుతుంది. x is equal to ఏమవుతుంది? 5000 అవుతుంది. x is equal 5000 రూపాయలు వస్తుంది. అయితే అతను ఏమంటున్నాడు? అతనికి 20% లాభం వస్తాయి. మరమ్మతుల మీద పెట్టిన ఖర్చు అడుగుతున్నాడు. మరమ్మతుల మీద, ఓన్లీ మరమ్మతుల మీద పెట్టిన ఖర్చు అడుగుతున్నాడు కాబట్టి రిపేర్కి ఎంత ఖర్చు అయింది? రిపేర్కి ఎంత ఖర్చు అయింది అంటే 5000 ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 500 రూపాయలు వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 500 రూపాయలు వచ్చింది. నైన్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ఉత్పత్తిదారుడు ఒక ప్రత్యేక విడిభాగాన్ని ఒక్కొక్కటి 25 రూపాయలకు 2000 భాగాలను అమ్మడానికి ఒప్పుకున్నాడు. అతడి ఉత్పత్తిలో 5% భాగాలు నాణ్యత పరిశీలనలో పనికిరానివిగా ఏరివేయబడ్డా తనకు 27% లాభం వస్తుందని అంచనా వేసుకున్నాడు. కానీ పరిశీలనలో 50% భాగాలు పనికిరానివిగా తేలాయి. ఉత్పత్తిదారుకి వచ్చిన నష్టం ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కటి ఎన్ని రూపాయలు? 25 రూపాయలు. ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి? 2000 భాగాలు ఉన్నాయి. అతడు ఉత్పత్తిలో 5% భాగాలు నాణ్యత పరిశీలనలో పనికిరానివిగా ఏరివేయబడ్డా అతను ఎంత శాతం లాభం వస్తుందని అంచనా వేసుకున్నాడు? 25% లాభం వస్తుందని అంచనా వేసుకున్నాడు. కానీ పరిశీలనలో 50% భాగాలు పనికిరానివిగా ఏరివేయబడ్డాయి. అయితే అతనికి వచ్చిన నష్టం ఎంత అనేసి అడుగుతున్నారు. 25% లాభం వస్తుందని అంచనా వేసుకున్నాడు కాబట్టి టోటల్ కాస్ట్ ఇంక్యూరెడ్ ఎంత? టోటల్ కాస్ట్ ఇంక్యూరెడ్ ఏమవుతుంది? 100/125 ఇంటూ ఒక్కొక్కటి ఎంత? 25 ఇంటూ 5% భాగాలు నాణ్యత పరిశీలనలో పనికిరానివిగా ఏరివేయబడ్డాయి కాబట్టి 95% ఆఫ్ ఎంత? భాగాలు మొత్తం ఎన్ని? 2000 భాగాలు. ఈ వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 100/125 ఇంటూ 25 ఇంటూ 95/100 ఇంటూ 2000. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 5 దీంట్లో 2 5 10 0 2 5 10 5 5 25. ఈ 25కి క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని రూపాయలు వచ్చాయి? 38,000 రూపాయలు వచ్చాయి. టోటల్ కాస్ట్ ఇంక్యూరెడ్ ఎంత? 38,000 రూపాయలు. అయితే అతను లాస్ అయింది. 50% భాగాలు పనికిరానివిగా తేలాయి కాబట్టి ఉత్పత్తిదారుకు వచ్చినటువంటి నష్టం అడుగుతున్నారు కాబట్టి అతను లాస్ అయింది ఎంతో చూసుకుందాం. లాస్ టు ద మ్యానుఫ్యాక్చర్
ఈక్వల్ టు ఏమవుతుంది 38,000 మైనస్ 25 ఇంటూ 1000 అంటే 25,000 తీసేసినట్లయితే 38,000లో నుంచి 25,000 తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి 13,000 అనేది ఆన్సర్ వస్తుంది. రూపాయలు. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 13,000 రూపాయలు. ట్వంటీ క్వశ్చన్ వచ్చేసి ఒక వర్తకుడు 600 రూపాయలకు ఒక కుర్చీ కొని 4 మాసాల్లో తీర్చే విధంగా 765 రూపాయలకు అరువుగా అమ్మాడు. పెట్టుబడిపై వడ్డీ సంవత్సరానికి 6% లెక్కిస్తే అతనికి వచ్చిన లాభ శాతము అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒక వర్తకుడు ఏం చేశాడు 600 రూపాయలకి ఒక కుర్చీ కొని ఏం చేశాడు 4 మాసాల్లో తీర్చే విధంగా దాన్ని 765 రూపాయలకు అరువుగా అమ్మాడు. పెట్టుబడిపై వడ్డీ సంవత్సరానికి 6% లెక్కిస్తే అతనికి వచ్చిన లాభ శాతం అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే సిపి వాల్యూ కనుక్కుందాం. సిపి అతను ఒక వర్తకుడు 600 పెట్టి ఒక కుర్చీ కొన్నాడు కాబట్టి ఎంత పెట్టి కొన్నాడు 600 పెట్టి కొన్నాడు. ఎన్ని మాసాల్లో తీర్చే విధంగా కొన్నాడు 4 మాసాల్లో తీర్చే విధంగా కొన్నాడు. సంవత్సరానికి ఎన్ని నెలలు 12 నెలలు. 6% లెక్కిస్తే అతనికి వచ్చిన లాభ శాతం కనుక్కోమంటున్నారు. అంటే 6/100 ఇక్కడ అంటే PTR/100 అని వేస్తాం కదా ఆ విధంగా. అంటే ఇక్కడ మనం వడ్డీ రేటుని కనుక్కుంటున్నాం. ఇప్పుడు వాల్యూ చేసినట్లయితే 4 మూల 12 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 200 సార్లు. ఈ 2 జీరోస్కి 2 జీరోస్కి క్యాన్సిల్ అవుతుంది. ఎంత వచ్చింది వడ్డీ రేటు 12 రూపాయలు. ఇప్పుడు 600 ప్లస్ 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 612. ఇది సిపి వాల్యూ. అతను ఎంతకి అమ్మాడు 700. ఎస్పి వాల్యూ వచ్చేసి 765 రూపాయలకి అమ్మాడు. లాభం వచ్చేసి ఎంత వస్తుంది మనకి లాభం ఈజ్ ఈక్వల్ 153 వస్తుంది. 153 లాభం వస్తుంది. అంటే ఎస్పి మైనస్ సిపి చేసినట్లయితే లాభం ఈజ్ ఈక్వల్ 153 రూపీస్ వస్తుంది. 153 రూపీస్. అయితే మనకి తర్వాత అతనికి వచ్చిన లాభ శాతం కనుక్కోమంటున్నారు. అంటే 612 రూపీస్ 100% అయితే 153కి ఎంత 153 ఇంటూ 100/612. రెండో ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 50 టైమ్స్. దీంట్లో 3 6 0 6 12 దీంట్లో 27 సార్లు మళ్ళీ రెండో ఏకం. దీంట్లో వచ్చేసి 153 టైమ్స్ పోతుంది. ఈ 153కి దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఎంత వచ్చింది మనకి 25.